క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి శుచిమణి. విష్ణు సహస్రనామంలోనే చాలా కష్టమైన శ్లోకం. నేను నేర్చుకోవడానికి 4 రోజులు పట్టి. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమని విలసత్సైకతై మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందినః పునీయాదరినలినగదా శంఖపానిర్ముకుందః. ఈ శ్లోకం భావం ఏమిటంటే, పాల సముద్ర తీరంలో స్వచ్ఛమైన వజ్ర వైడూర్యములతో కూడుకున్న ఇసుక ప్రాంతాలలో స్ఫటికములు పోలే ముత్యాలతో అలంకరింపబడిన అవయములు కలిగి తెల్లని మేఘముల నుంచి జాలువారిన అమృత వర్షధారలచే ప్రకాశించే చక్రం, పద్మం, గద, శంఖం ధరించిన ఆ ముకుందుడు మమ్మల్ని పవిత్రుని చేయుగాక. అంటే విష్ణువు పాలసముద్రంలో ఎందుకుంటారు? తెలుపు రంగు స్వచ్ఛతకు చిహ్నం. ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా మనసు స్వచ్ఛంగా ఉంచుకుంటే మీ మనసే విష్ణువు నివాసం అవుతుంది.